సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎల్నినో తట్టుకునే విషయంతో ఆ విధంగానే మేము ముందడుగులు వేస్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు. సో గట్టి చర్యలు చేపడుతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు అంట. బిల్లుకు జేపీసీ కీలక సవరణలు. నేరం రుజువైతేనే శాశ్వత అనర్హత. ఇది మంచిది, ఇది నిజంగా చాలా మంచిది. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు అంట. మరి అది అన్ని పదవులు రద్దు కావాలి. ఈ ఉత్తుత్తి సర్పంచ్, ఎంపీడీసీలు ఇట్లా కాకుండా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వారు కూడా అన్నీ రద్దు కావాలి. అట్లయితే బాగుంటుంది. చూద్దాం అసలు ఈ వార్త ఏంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధి పదవి రద్దు బిల్లులో కీలక మార్పులను సూచిస్తూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసింది. వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రజాప్రతినిధి పదవి స్వయంచాలకంగా రద్దవుతుందనే ప్రతిపాదనలో సవరణలు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. నేరం కోర్టులో రుజువయ్యే వరకు పదవిని శాశ్వతంగా రద్దు చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ వంటి అంశాలతో పాటు ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ బిల్లుపై అధికార ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు మంత్రులు, ముఖ్యమంత్రులు వివిధ కేసుల్లో జైల్లో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగడం రాజకీయ న్యాయపరమైన చర్చలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించినట్టు పేర్కొంటున్నారు. అయితే రాజకీయ కక్ష సాధింపుతో నమోదయ్యే కేసుల కారణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముందస్తుగా తమ పదవులను కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని జేపీసీ అభిప్రాయపడుతుంది. సవరణల ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులో మాత్రమే సస్పెన్షన్ నిబంధన వర్తించేలా ప్రతిపాదించారంట. ఇక 30 రోజులు మించి జైల్లో ఉంటే అతని యొక్క పదవి రద్దయిపోతుందంట. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పెట్టాలని, కొందరు పెట్టద్దు అని. నన్ను అడిగితే ఇది పెడితేనే కరెక్టు. ఇక దొంగవలో, దొరవలో, నిజాయితీ పరుడవలో, ఈ క్రైములు చేసేటోళ్ళు రాజకీయాలు రాకుండా అయిపోతారు. సగానికంటే ఎక్కువ క్రైమ్ ఈ దొంగలే ఉన్నారు రాజకీయ నాయకులు మన దేశంలో. నన్ను అడిగితే దొంగలే. నువ్వు చూడు, ఖచ్చితంగా రౌడ్ షీటర్ అయినా నమోదే ఉంటుంది, ఏదో ఒక క్రైమ్ కేసు అయినా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు దేశంలో సగటు కంటే ఎక్కువ చెప్తున్నాను నేను. 100% ఉంటే మినిమం ఒక 45-50% వరకు ఈ దొంగలే ఉంటారు. ఈ రౌడ్ షీటర్లు, ఈ క్రైమ్ రేటు ఉన్నోళ్ళే. 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే జైల్లో ఆ పదవి రద్దు అయిపోతుందట. ఆ కేసు రుజువయ్యే వరకు తాత్కాలికంగా సస్పెండ్ అవుతారట. ఒకవేళ రుజువు అయితే వీడు తప్పు చేసిందని చెప్పి చేస్తే శాశ్వతంగా పదవి రద్దు చేస్తారట. బాగుంది ఇది. అసలు నన్ను అడిగితే 30 రోజులు జైల్లో కాదు, ఎలాంటి క్రైమ్, ఎలాంటి పోలీస్ కేసులు ఒక్కటి కూడా లేని వ్యక్తులే రాజకీయాలు రావాలని పెడితే అప్పుడు నిజంగా దేశం బాగుపడుతుంది. అప్పుడు ఎవరు వస్తారు? విద్యావంతులు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఒక ప్యాషన్తో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సమాజంలో మన రాష్ట్రాన్ని, మన ఊరిని ఈ విధంగా ముందుకు తీసుకురావాలనేటువంటి వాళ్ళే అప్పుడు రాజకీయాలకు వస్తారు. పోలీస్ కేసు ఒక్కడున్నా కూడా ఇప్పుడు ఏది ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికే ఎలాంటి ఒక కేసు కూడా ఉండదని చెప్తారు. అలాంటి ప్రభుత్వం నడిపించడానికి ఎన్ని కేసులు ఉన్నా పర్లేదా? అది కరెక్ట్ కాదు కదా. పోలీస్ కేసు ఉన్నట్టయితే రాజకీయాలకు రావద్దు, రాజకీయాల్లోకి మీకు రానికి అర్హత లేదు, ఎమ్మెల్యే టికెట్కి ఇవ్వడానికి అనర్హుడు, ఎమ్మెల్సీకి అనర్హుడు, జెడ్పీడీసీకి అనర్హుడు, ఎంపీడీసీకి అనర్హుడు, ఈవెన్ వార్డ్ మెంబర్కి కూడా అనర్హుడు అని చెప్పేసి పెడితే అప్పుడు ఊర్లు బాగుపడతాయి, నగరాలు బాగుపడతాయి, మండలాలు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి. వెరసి అప్పుడు దేశం ఒక అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. పోలీస్ కేసు లాంటివి ఏం లేకుండా ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పేసి ఒకటి తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం అలాంటి ఒకటి తీసుకురండి.
దేశం మొత్తం మీకు ఫ్యాన్స్ అయిపోతారు. అప్పుడు కేవలం చదువుకున్న వాళ్ళే వస్తారు రాజకీయాలకి. సో ఇప్పుడు ఇదైనా బాగానే ఉంది, 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు, ఇది కూడా బాగానే ఉంది. చూద్దాం మరి ఇది. కూటమి ఉక్కుపాదం, ఫేక్ గొట్టం బాబుల భరతం పడుతున్న సర్కార్, పత్రిక స్వేచ్ఛ ముసుగులో రెచ్చిపోతే జైలుకే. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుంది. గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన ఫేక్ యూట్యూబర్లు, సోషల్ మీడియా సైకోల ఆటలు కట్టించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని సర్కార్ నడుము బిగించింది. సమాజంలో ద్వేషాన్ని రగిల్చి వ్యక్తుల ప్రతిష్టను దిగదార్చేలా, ప్రజాస్వామ్య విలువలకే పాతరేసేలా అసత్య ప్రచారాలు చేసేవారికి ఇకపై ఏపీలో నూకలు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించిన ఒక రావణుడి తరహా కరుడుగట్టిన యూట్యూబర్లపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం తమ ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టింది. సమాజానికి చేటు చేసే శక్తులతో పెట్టుకుంటే చట్టబద్ధంగా రఫ్ ఆడించేస్తామని కూటమి సర్కార్ చేతల్లో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లోని కలుపు మొక్కలను సమూలంగా ఏరివేరుతుంది. ఈ చర్యల ద్వారా కేవలం ఒకరిద్దరిని అరెస్ట్ చేసి వదిలేయడం కాకుండా వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. యూట్యూబర్ల పేర్లతో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే శక్తులు, వారి వెనుక ఉండి నడిపించే రాజకీయ అదృశ్య శక్తులు ఎంతగా గోల చేసినా ప్రభుత్వ నిర్ణయాల్లో అనువంత కూడా మార్పు లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఒకసారి అడుగు ముందుకేశాక వెనక్కి తగ్గితే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిలుతుందనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ మార్గదర్శకతో రాష్ట్రంలో పౌరుల ఆత్మగౌరవ పరిరక్షణ ధ్యేయంగా ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి యూట్యూబర్లందరికీ పోలీసుల ద్వారా ముందస్తు నోటీసులు జారీ చేసిన వినూత్నమైన చట్టబద్ధమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం కాదని, స్వేచ్ఛ పేరుతో స్వైర విహారం చేస్తున్న బ్లాక్ మెయిల్లకు హద్దులు గుర్తు చేయడమని మేధావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. నిజంగా ఈ మధ్యకాలంలో ఎట్లయిపోయిందంటే కొంతమంది యూట్యూబర్లు, అందరు కాదు ముందే చెప్తున్నాను నేను, కొంతమంది యూట్యూబర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. సరే మనకు స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలను వాళ్ళని ఏకవచనంతో మాట్లాడడము, వారిని ఇష్టానుసారంగా రోడ్డు మీద పాలేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను బయటేయడము, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లుల గురించి మాట్లాడడము, ఇది పత్రికా స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? పత్రికా స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది అది అట్లా చేస్తే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మనం ఒక వారధిలో పనిచేస్తాం. ఆ సమాచారాన్ని ఇటు చేరవేస్తాం, ఇటు వీళ్ళ బాధలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. మన ఒక 4th పిల్లర్ అది ఏదైనా సరే, శాటిలైట్ కానీ డిజిటల్ కానీ. మనం ఒక జర్నలిస్ట్